హమ్మయ్య! సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ వారమంతా వానలే. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ పోస్టింగ్ ఎవ్రీడే కన్సిస్టెంట్లీ. సో లాస్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు కదా. సో నేను న్యూ జెర్సీకి వెళ్తున్నా మా అక్కని కలవడానికి. ఊరికే కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఖాళీ ఉందని చెప్పి వెళ్ళాను అనమాట. ఇది నేను దిగిన స్టేషన్ వచ్చేసి గ్రాండ్ సెంట్రల్ అనమాట. చాలా బాగుంది. పైన అసలు ఎలా చేశారు, వాళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అనిపించింది. బాగుంది. అండ్ ఈ ట్రైన్ కోసం నేను లిటరల్లీ 40 minutes వెయిట్ చేశాను. నేను వెళ్ళడమేమో కానీ వాన స్నో కూడా పడింది ఆఖరికి. చాలా మొత్తం అసలు డిలేస్. ఇది WTC అనమాట, వరల్డ్ ట్రేడ్ సెంటర్. మార్నింగ్ చూస్తే అసలు జనాలే ఉంటారు ఫుల్గా. అసలు ఇప్పుడు నైట్ చూస్తే నేను ఒక్కదాని తప్ప ఎవ్వరు లేరు. ఏదో అక్కడక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు అంతే. ఇంకా అలా నేను 1కి వెళ్ళిపోయాను మా అక్క దగ్గరికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 10కి లేవగానే ఫ్రెష్ అవ్వగానే మాకు ఇట్లా మోమోస్ తెచ్చి పెడితే కాసేపు అలా డ్రామా చూస్తూ తినేసా. ఇంకా సరే అని చెప్పి కాసేపాకి రెడీ అయ్యి ఇలా బయటికి వెళ్ళిపోయాం. కొంచెం సేపు వాన పడలేదు, మళ్ళీ వాన స్టార్ట్. నేను చూపించాను కదా ఇంతాక ఇట్లా మొత్తం ఖాళీగా ఉంది, ఇలా ఉంది జనాలతోటి. ఇంకా అలా కొంచెం సేపు నా ఫోన్ 15 Pro Max కదా, 17 Pro Maxకి అప్డేట్ చేద్దామని చూసాము. అది డేటా ట్రాన్స్ఫర్ అంతా 2 hours పడుతుందంట. సో మళ్ళీ చూద్దాంలే అని చెప్పి వచ్చేసాము. ఇంకా అలా వాన పడుతుంటే చక్కగా ఫొటోస్ దిగి సూపర్ అనిపించింది. అసలు బిల్డింగ్స్ అన్నీ అట్లా మొత్తం మబ్బుల్లో ఉన్నాయి. లిటరల్లీ నడుస్తుంది చాలా అనిపించింది. ఇంకా Starbucksకి వెళ్ళి మా అక్క కాఫీ తీసుకుంది, నేను ఒక బర్త్డే కేక్ పాప్ తీసుకొని ఇంకా అలా తిరుగుతున్నాం. ఇంకా అలా ఇంటికి వచ్చేసాను. దట్స్ ఇట్ గైస్, బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.